మనం అనుకుంటే కానిది ఏదన్నా ఉందా? ఏ మనిషి అయినా బలంగా అనుకుంటే చేయలేని పనంటూ ఉంటుందా? చాలామంది వీక్ పర్సనాలిటీస్ మాత్రం అనుకుంటే అయిపోతాయా అనుకుంటారు. అనుకుంటే అయిపోతాయి, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా. దానికి మనం ఒక టైం పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైం ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, 1 నెల లేట్ అయినా, ఒక 6 నెలలు లేట్ అయినా మనం అనుకుంది మాత్రం జరిగిపోద్ది. కానీ అలా జరగాలంటే మనలో కొత్తదనం ఉండాలి. చాలామంది స్టేటస్ కోయిస్ట్లో అనమాట. స్టేటస్ కోయిస్ట్ అంటే మనం ఎలా పని చేస్తున్నామో అలానే చేసుకుంటూ వెళ్తాం, మూకీ బాణీగా, మోస పద్ధతుల్లో. అలా కాకుండా మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు వినే ఉంటారు వర్షన్ 2.0 అంటే మనం ఒరిజినల్గా చేసే పని రోజు రోజు కొత్తగా ఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. మీరు చూడండి, యాపిల్ ఫోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో ప్రతి ఏడాది చాలా రెగ్యులర్గా కొత్త వర్షన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే పాత పద్ధతుల్లో, పాత స్టైల్లో, పాత విధంగా మనం పని చేసుకుంటూ వెళ్తే కొన్ని సందర్భాల్లో మనం వెనకబడిపోతాం. అలా కాకుండా మనల్ని మనం రివ్యూ చేసుకుంటూ, సమీక్షించుకుంటూ, మనల్ని మనం ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవచ్చు, ఎంత అడ్వాన్స్డ్గా ఉండవచ్చు. ప్రపంచం ఎవరిది అంటే, ప్రపంచం ఈ రోజున ఉంటే మనం వచ్చే తరం గురించి ఆలోచించాలి, వచ్చే సంవత్సరం గురించి ఆలోచించాలి. ఇంకా పాత పద్ధతుల్లో మనం పనిచేసుకుంటూ పోయామనుకోండి, అది ఏ రంగంలో అయినా సరే మనం వెనకబడిపోతాం. కాబట్టి వర్షన్ 2.0గా బతకండి. అంటే రేపు ఎల్లుండి ప్రపంచం ఏం ఆలోచించుతో మీరు ఈరోజు అదే ఆలోచించండి. వచ్చే సంవత్సరం ప్రపంచం ఏం కోరుకుంటుందో మీరు ఈరోజు అదే అయ్యి చూపించండి. అదే వర్షన్ 2.0 అంటే, అదే అడ్వాన్స్డ్ వర్షన్ అంటే, అదే నియో వర్షన్ అంటే. అలా చేయగల వాళ్ళే ఈ రోజున ఏ రంగంలోనైనా విజేతలు అవుతున్నారు. అలా కాకుండా ఓల్డ్ పద్ధతుల్లో మనం మన 10 ఏళ్ల క్రితం ఎలా మొదలెట్టామో అదే స్టైల్లో మన వర్కింగ్ కల్చర్ ఉందనుకోండి, అదే స్టైల్లో మన చదువు ఉందనుకోండి, అదే స్టైల్లో మన టైమింగ్స్ ఉన్నాయనుకోండి, అస్సలు ఎటువంటి పరిస్థితిలో మన సక్సెస్ దూరం అవుతాం అనమాట. ప్రపంచంలో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ కొత్తదనం వచ్చేటప్పుడు మనం మన పద్ధతులు కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. దాన్నే వర్షన్ 2.0 అంటారు.